ఇది 2 విత్తనాల కథ. చాలా సింపుల్ కథే, కాని మన జీవితాలనే మార్చేయగలదు. ఒకే ఒక్క ఆలోచన మన భవిష్యత్తును నిజంగా నిర్ణయించగలదా? అసలు సాధ్యమేనా? ఓ పొలంలో 2 చిన్న విత్తనాలు పక్కపక్కనే ఉన్నాయి. కథ ఇక్కడే మొదలవుతుంది. రెండింటికీ ఒకటే కల, ఎలాగైనా పెరిగి పెద్దవ్వాలి, ఆకాశాన్ని అందుకోవాలి. కాని ఇక్కడే అసలు తేడా వచ్చింది. మొదటి విత్తనం మనస్సు నిండా భయం. దాని ఆలోచనలన్నీ ఇలానే ఉన్నాయి, ఏమైతే అన్న భయంతో అక్కడే ఆగిపోయింది. మరి రెండో విత్తనం సంగతేంటే? దాని ఆలోచనా విధానం పూర్తిగా వేరు. చూసరా, ఒకవైపు భయం, మరోవైపు ధైర్యం, రెండింటి మధ్య ఎంత తేడానో. రెండో విత్తనం ఆలోచించలేదు, పని మొదలుపెట్టింది. ధైర్యంగా మట్టిలోకి చొచ్చుకెళ్ళింది. దాని ప్రయాణం అంత సులభం కాదు. ఎన్నో అడ్డంకులు, అయినా వెనక్కి తగ్గలేదు. ఆ కష్టానికి ఫలితం దొరికింది. చివరికి ప్రపంచాన్ని, సూర్యరశ్మిని చూసింది. సరే, మరి ఆ భయపడిన విత్తనం ఏమైంది? అదింకా భూమి లోపలే, చీకట్లోనే ఉంది. అప్పుడు దానికర్థమయింది, భయంతో అక్కడే ఉండిపోయానని, తన శక్తి ఏంటో తెలుసుకోలేకపోయానని బాధపడింది. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి మట్టిలోనే ఉండిపోయింది, ఇంకొకటి బలమైన మొక్కగా మారింది. అది అనుకున్నట్టే చేసింది. ఆకాశాన్ని తాకి తన కలను నిజం చేసుకుంది. మరి ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందేంటి? అదే ఆలోచనా విధానం. ఈ కథ మొత్తానికి కారణం ఒకే ఒక్క పదం, ఆలోచనా విధానం. అదేం చేస్తుందంటే మారుస్తుంది. దేన్ని? ప్రతిదాన్ని. అవును, ప్రతిదాన్ని మారుస్తోంది. చూశారుగా, ఒక విత్తనం భయపడి అలాగే ఉండిపోయింది. ఇంకోటి తనను తాను నమ్మి పైకి దిగింది. అంటే భయాన్ని పక్కనపెట్టి ధైర్యాన్ని ఎంచుకున్నప్పుడే అసలైన ఎదుగుదల ఉంటుంది. అయితే అసలైన ఎదుగుదల ఎక్కడ మొదలవుతుంది? ఈ ప్రశ్న మనందరి కోసం.